పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుని మహాకృపను బట్టి ప్రభు సన్నిధికి మనము చేరి ఉన్నాం. ఈ దినమున వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఈ సమయం కొరకు ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు మరి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమయాలలో ఆయనను ఆటంకపరిచి ఆయన్ని యూదులు శిక్షించాలని ఆయన చేస్తున్నటువంటి ఆ దేవుని పనికి వారు ఆటంకపరిచేవారుగా ఉన్నప్పుడు మరి ఒక సమయంలో న్యాయస్థానంలో నిలబడవలసిన పరిస్థితి కలిగింది. న్యాయస్థానంలో నిలబడవలసిన పరిస్థితి కలిగింది. అయితే పౌలు గారిని గురించి, ఆయన చెప్తున్న మాటల గురించి మరి విన్న వారు యూదులు వ్యతిరేకులు అయినా మరి ఆ దినాలలో ఫేలిక్స్ అనేటువంటి వ్యక్తి ఈ పౌలు గారిని ప్రశ్నలు వేసేందు కొరకు యూదులు ఆయన మీద మోపిన నేరం విషయమై తర్కించేటువంటి ఆ సమయంలో ఈయనకు ఒక ఆసక్తి కలిగింది. ఏమిటా ఆ ఆసక్తి అంటే, చూడండి, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే 24వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు యూదురాలైన దుస్సిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును కూర్చి అతడు బోధింపగా వీణెను. చూడండి, ఈ ఫేలిక్స్ అనేటువంటి ఆయన మరి తన భార్యను తీసుకొని వచ్చి, ఆ భార్య అతను కలిసి దైవజనుడు క్రీస్తు యేసునందలి విశ్వాసమును కూర్చున్నటువంటి మాటలు చెప్తూ ఉండగా వారు వింటూ ఉన్నారు. ఎవరి గురించిన మాటలండి? క్రీస్తు యేసును కూర్చున్నటువంటి క్రీస్తు యేసునందలి విశ్వాసమును కూర్చున్నటువంటి మాటలు బోధిస్తుంటే వాళ్ళు విన్నారు. ఆ మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు ఎలాగో ఉన్నాయంటే వారిని హెచ్చరించేవిగా, గద్దించేవిగా, బుద్ధి చెప్పేవిగా మరి ఉన్నవి. అక్కడ 3 విషయాల గురించి పౌలు గారు బోధించారు. 25వ వచనంలో మనం చూస్తే, అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచూ ఉండగా ఫేలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికీ వెళ్ళు, నాకు సమయమైనా నేను పిలువనంపించుదనని చెప్పాను. 3 మాటలు చెప్పారు పౌలు గారు. వాళ్ళు క్రీస్తు యేసునందు విశ్వాసముల గురించి బోధిస్తున్నటువంటి ఆ పౌలు గారి నోట నుంచి వచ్చే మాటల్లో 3 మాటలు. ఆ మాటలు
ఏమిటంటే, ఒకటి నీతిని గూర్చి, రెండు ఆశా నిగ్రహమును గూర్చి, మూడవది రాబో విమర్శను గూర్చి. బాగా గమనించండి, నీతిని గురించి బోధించాడంట పౌలు గారు నీతిని గురించి బోధించాడు. ఏం బోధించాడు ఆయన? నీతిని గురించి. ఆశా నిగ్రహం అంటే ఆశను గురించిన నిగ్రహం, ఆశా నిగ్రహము. మూడవది రాబో విమర్శ. వీళ్ళు చేసే విమర్శ కాదు, రాబో ప్రభువు వచ్చి విమర్శ చేస్తాడు కదా, ఆ విమర్శ గురించి ఈయన బోధిస్తూ ఉన్నాడు. మనం అక్కడ చూసినట్లయితే ఈ ఫేలిక్స్ అనేటువంటి వాళ్ళు ఆశపోతూ ఏదైనా సంపాదించుకుందాము అనేటువంటి ఆలోచనతో ఉండేవాడు. ఏదైనా లోపం కనిపిస్తే విమర్శనాత్మకంగా మాట్లాడి వారి వద్ద నుంచి సంపాదించుకోవాలని ప్రయత్నించేటువంటి వాడు వీరు. ఆ 26వ వచనంలో మనం చూస్తాం, తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయించున్నాడు. అంటే వీడికి ఆశ పౌలు నుంచి ఏమైనా సంపాదించుకోవాలి, ఆ ఫిర్యాదు చేసిన వారి నుంచి ఏమైనా సంపాదించుకోవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి భయం ఏమిటంటే నీతిమంతుడు కాదు, రెండవది ఆశ కలిగిన వాడు, నిగ్రహం లేనివాడు, సంపాదించుకోవడంలో నిగ్రహం లేనివాడు. సంపాదించాలి, సంపాదనే వాడి పని. మూడవది ఏమిటంటే దేవుడు విమర్శించేటువంటి దినముల గురించి పౌలు గారు చెప్పి ఉన్నారు. ఈనాడు చాలా మందికి తెలియదు ఏమిటంటే ఇతరులను విమర్శించడం బాగా తెలుసు, ఇతరులను విమర్శించడం బాగా తెలుసు. ఎలా పడితే అట్లాగా ఇష్టం వచ్చేట్టుగా విమర్శిస్తారు, వారి ఆలోచనల్లో, వారి తలంపులలో, వారి ఉద్దేశాలు. అయితే యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన విమర్శించేటువంటి పరిస్థితులు తెలియవు. ఈరోజు నేను ఒకరిని విమర్శిస్తున్నానంటే నా కంట్లో దూరం పెట్టుకొని ఇతరుల కంట్లో ఉన్నటువంటి మనుషులు నేను చూస్తున్నాను అంటే అది ఎంత పొరపాటు అన్న సంగతి తెలీదు. ఇతర గంటలో నడుసుని వెతికేటువంటి విమర్శనాత్మకులు విమర్శిస్తారు. ఆ విమర్శ విషయమై తీర్పు తీర్చేంత వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన వచ్చి అంటాడు, మరి పనికిమాలినోడా, నీ కంట్లో దూరం పెట్టుకొని ఎదుటివారి కంట్లో నడుసుని వెతుకుతున్నావు అని ఆయన అంటాడు. ఈ విషయాలను తేటగా చెప్పాడు పౌలు గారు, చెప్పాడు. అయితే ఈ సిగ్గులైనడు పౌలు నుంచి ఏమైనా డబ్బులు వస్తాయేమో, ఏమైనా సంపాదించుకుందాం, యూదుల నుంచి ఏమైనా వస్తాయేమో అని మాటికి పిలిపించుకుంటున్నాడు. ఎవరిని? పౌలు గారిని పిలిపించుకొని పిచ్చి ప్రశ్నలు, అనవసరమైన విషయాలు అవి మాట్లాడుతూ విసిగిస్తూ ఉన్నాడు అన్నమాట. మనం కొంచెం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు, 1-2 మాటలు మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం
12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, మొదటి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి యెహోవా మీకును అది ఏమన్నా చూడండి ఇక్కడ. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములు. దేవుడు కొన్ని కార్యాలు చేశాడంట. ఇదే పౌలు గారు మొదలు చెప్పింది నీతిని గురించి, దేవుడు చేసే నీతి గల కార్యముల గురించి, నీతిని గురించి పౌలు గారు ఈ ఫేలిస్కును అలాగే దృసిల్లా అనగా అతని భార్య అయిన దృసిల్లకు ఈ మాటలు చెప్పాడు. ఆయన చేసిన కార్యములు, దేవుడు చేస్తే నీతి కార్యాలు చేస్తాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన చేస్తే నీతి కార్యాలు చేస్తాడు. చాలామంది ఈ దేవుడు చేసే కార్యాలను గురించి వారు గుర్తించరు, కానీ వారు స్వనీతితో స్వనీతితో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఇతరుల నీతిని గురించి అవమానకరంగా మాట్లాడేటువంటి వారు ఉంటారు. ఇక్కడ మరి సమూయేలు ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నాడు ఆయన? ఒరే పిచ్చి మొగాళ్ళారా, యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు ఇక్కడ నిలిచి ఉన్నట్టే. ఇప్పుడు వీళ్ళేక ఏ విషయంలో పౌలు తీసుకొచ్చి అక్కడ నిలువ పెట్టారు? ఏ విషయంలో పౌలు ఏదో దుర్బోధ చేస్తున్నాడని, యూదుల యొక్క ఆరాధనని అవమానకరంగా మలుస్తూ ఉన్నాడని, పునరుత్థానముల గురించి ఏదో ప్రత్యేకమైన బోధ చేస్తున్నాడని ఆయన్ని పట్టుకొని చెరలో వేసి అనేకమైన విషయాలతో ఆయన బలహీనపరిచేవారుగా వారు ఉన్నారు. అయితే మనం ఒకసారి గమనిస్తే దేవుడు చేసేటువంటి నీతి కార్యముల విషయమై మనము మాట్లాడాలి. మన స్వనీతి కాదు. ఇశ్రాయేలీయులు స్వనీతితో మాట్లాడుతున్నారు. ఆ 12వ అధ్యాయం చదువుకున్నట్లయితే మనకు మొదటి నుంచి చూస్తే తేటగా వివరించబడుతూ వస్తుంది. మొదటి నుంచి మనం చదివినట్లయితే, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, ఆలకించండి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరి రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నిరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యన ఉన్నారు. బాల్యము నుండి నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని. చూడండి ఇక్కడ వారి కార్యములను జరిగిస్తూ ఉన్నాడంట. ఈయన నేను జరిగించుచూ వచ్చి, ఇదిగో నేనున్నాను, నేను ఎవరి ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవరి గార్ధపునైనను పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగ్గపడకుండా ఎవరి ఎద్దునైనను లంచము పుచ్చుకొట్టినా, అలాగ చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన దాని ఎదుటను వారు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇస్తున్నాను. వాళ్ళు అంటున్నారు, నీవు మాకు
ఏ అన్యాయమైనను ఏ బాధనైనా చేయలేదు, ఏ మనుషుని యొక్క కానీ నీవు దేనినైనా తీసుకునలేదు అని వారు చెప్పగా అతడు అట్టిది నా యొక్క ఏది మీకు దొరకదని యెహోవాయను ఆయన అభిషేకము చేయించిన వారును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని ప్రత్యుత్తరం ఇచ్చును. అప్పుడు అనున్నాడు, పిచ్చి మొగలారా, దేవుడు ఎట్టి కార్యములు నీతి కార్యములు మీ కొరకు చేశాడో అవి మీరు తలంచుకోనండి. మీకును మీ పితరులకు దేవుడు చేసిన కార్యాలు నీతి గల కార్యాలు. మీరు దేవుని యొక్క నడిపింపులో ఉండకుండా దేవుని ఆలోచన ప్రకారం కాక ఆయన చెప్పినట్లు కాక లోకములో ఉన్నటువంటి లోకస్తులను చూసి లోకస్తుల వలె మాకు ఒక రాజు కావాలి, మాకు రాజును ఏర్పాటు చేయమని మరి మీరు ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రేమించి మీ ఆకలి తీర్చి మీ దాహము తీర్చి మీకు కొదువనేటువంటిది లేకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. నేను చెప్తానండి, గత 37 ఏళ్ళగా నా ప్రభు అయిన యేసయ్య నన్ను నా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి కూడా నాకు జీతం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి అడిగిన వాళ్ళను కాను. నా తండ్రి 37 సంవత్సరాల నుంచి పోషిస్తున్నాడు. మరి ఇంకనూ పోషించడా, ఇంకనూ ఆశీర్వదించడా? ఆయన చేసే కార్యాలు నీతి కార్యాలు. ఆయన నీతిమంతుడైన దేవుడు కాబట్టి ఇప్పటి వరకు పోషించిన దేవుడు, ఇప్పటి వరకు ఆదరించిన దేవుడు, ఇప్పటి వరకు ఆకలి తీర్చిన దేవుడు ఇక మీద కూడా నా దేవుడు నా ఆకలి తీర్చడా, నా బిడ్డల ఆకలి తీర్చడా? ఆయన ఏం చేసినా నీతిగల కార్యాలు చేస్తానండి. అనీతి కార్యాలు చేయడు. తెలియక ఆనాడు ఇశ్రాయేలీయులు లోకాన్ని చూసి, లోకంలో ఉన్న రాజులను చూసి, లోకంలో ఉన్న మనుషులను చూసి మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుండు, మాకు కూడా ఒక రాజు వస్తే బాగుండు అని రాజు కొరకు వారు ఆరాటపడ్డారు. రాజు కొరకు వారు ఆరాటపడ్డారు. అయినను వారు చేసినటువంటి ఆ పనికి మాలినటువంటి పనికి, ఆ ఆలోచనకు సర్వాధికారి అయిన దేవుడు, నీతి గల దేవుడు వారి విషయంలో, వారి పితరుల విషయంలో ఎటువంటి నీతి కార్యములు చేశాడో అని ప్రస్తావిస్తున్నాడు సమూయేలు ప్రవక్త. ఎటువంటి నీతి గల కార్యాలు ఆయన చేశాడు, ఎటువంటి న్యాయము ఆయన చేశాడు ఒక్కసారి ఆలోచించండి. నిలబడండి, ఇక్కడే ఉండండి, నిలబండి, న్యాయస్థానంలో మీరు నిలబడండి, విమర్శ జరిగే చోట మీరు నిలువబడండి, ఆలోచించండి. దేవుడు చేసిన కార్యాలు ఏమిటో ఆలోచించండి. నేను చెప్తున్నాను, మీతో నేను వాదిస్తాను, ఆయన సేవకునిగా నేను మీ విషయంలో ఏమైనా తప్పు చేసి ఉన్నానా? ఏనాడైనా మీ వద్దకు వచ్చి చేయి చాపానా? మీ ఎద్దునైనను, మీ పశువునైనను, మీ ధాన్యములైనను దేనినైనా నేను కోరుకున్నానా? లేదే. మరి దేవుని వల్లనే నేను పోషించబడుతున్నాను కదా. ఆ దేవుడు మిమ్మల్ని పోషించడా? మిమ్మల్ని పరిపాలించడా? మిమ్మల్ని మీ పిల్లలను ఆదరించడా? నిలబడండి, నేను వాదిస్తాను. రండి విమర్శకి అన్నాడు. ఇది ఎప్పుడు ప్రభువు యేసుక్రీస్తు ఆకలి గురించి కాదు, ఆయనే దైవజనుడే అంటున్నాడు. నిలబడండి విమర్శకి, నేను మాట్లాడుతాను.
ఎంత చక్కగా ఉందో చూడండి ఆ సందర్భం. యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యమును బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండండి. ఆ తర్వాత చదువుకోండి, ఎంత విలువైన సంగతులు అక్కడ ఉన్నాయి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో, విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు, నీళ్లు చేతుకుని స్థలములలో ఉండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నీతి క్రియలను ప్రకటిస్తారు. వాళ్ళ స్వనీతి కాదు, వాళ్ళ స్వనీతి కాదు. ఎంత చక్కగా చెప్తున్నాడు, విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు అంటే విలుకాండ్రు వారు విల్లంబులను వదిలినప్పుడు వచ్చేటువంటి శబ్దము వినబడకుండా దూరం, వాళ్ళకి వినబడదు ఆ శబ్దము. ఆ బాణములు వారిని ముట్టుకోవు, ఆ బాణములు వారిని సంధించవు. ఇంకా ఏమన్నారు, నీళ్లు చేదుకొని స్థలములలో ఉండువారు. నీళ్లు చేదుకొని అనక బావి వద్ద నీళ్లు చేదుకొని స్థలములలో ఉండువారు యెహోవా నీతి క్రియలను వారు ప్రకటిస్తారట. కాబట్టి ఎవరి మంది మనము ఎవరి క్రియలను ప్రకటించాలి, ఎవరిని ప్రకటించాలి, ఎందుకొరకు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పని చేస్తున్నామా, ఆ పని చేస్తున్నామా, దేవుని నీతి క్రియలను ప్రకటిస్తూ ఉన్నామా? ఇక్కడ అంటున్నాడు, న్యాయాధిపతుల గ్రంథంలో తెలియజేస్తున్నటువంటి మాట, న్యాయాధిపతులు చెప్తున్నటువంటి మాట ఏమన్నారు, వారు తెలియజేస్తారు, ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించారు. ఆ గ్రామాలలో ఎవరి నీతినండి? వారి నీతిని కాదు, వారి స్వనీతిని కాదు, నా నీతిని కాదు. నా నీతిని నేను ప్రకటిస్తే నా నీతి నీతిగా ఉండకపోవును గాక, నా నీతి మురికి గుడ్డలో ఉంటుంది. పౌలు గారే అంటారు ఆ మాట. నువ్వు నీతి మంతుడిని అనుకుంటున్నావా? నీ నీతి మురికి గుడ్డలో ఉంటుంది. నీతిమంతులను నీతిమంతురాలను అనుకొని ఎవరినో గురిగా పెట్టుకొని ఎవరినో మనసులో పెట్టుకొని నువ్వు ప్రకటిస్తున్నావా? లేకపోతే యెహోవా నీతిని ప్రకటిస్తున్నావా? కొంతమందికి దేవుని నీతిని ప్రకటించడం చేత, నా నీతిని నేను ప్రకటించుకుంటే ఏం ప్రయోజనం అంటే, అందుకనే అంటారు దైవజనులు, హలో నన్ను చూడకండి, నేను మనిషిని, రక్త మాంసములతో ఉన్నవాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించింది, నేను పాపంలోనే పుట్టినవాడిని, కాబట్టి నన్ను చూడకండి, నా నీతిని నేను ప్రకటించడం లేదు. అదిగో సర్వశక్తి మంతుడకు నీతిమంతుడైన యేసయ్యని గురించి నేను ప్రకటిస్తున్నాను, ఆయన నీతిని ప్రకటిస్తున్నాను. ఆయన్ను చూడండి, ఆయనను చూడండి, ఆయన నీతిని చూడండి, ఆ నీతి కార్యాలు చూడండి అని పౌలు గారు అంటున్నారు. కాబట్టి దినమున నా దేవుని బిడ్డలారా, నా నీతిని నేను ప్రకటించుకోవట్లేదు,
నేను పాపిని, నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించింది, పాపంలోనే పుట్టిన వాడిని. అయితే యేసయ్య నీతిని ఎరిగిన వాడను, ఆయన గురించి తెలుసుకున్న వాడను, ఆయనను పిలిచిన పిలుపులకు లోబడిన వాడను. అందుకని ఏ పిలుపుతో ఆయన పిలిచాడో ఆయన గురించి ప్రకటిస్తుంది. ఎంత చక్కగా అక్కడ వివరిస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలుల గ్రామములో ఆయన జరిగించిన నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. వాళ్ళు దేవుని నీతిని ప్రకటిస్తూ ఉంటే వారు ద్వారములలో నిలువబడి, అయ్యా దేవుని నీతి మాకు కావాలి, ఆయన ప్రేమ మాకు కావాలి, ఆయన ఆదరణ మాకు కావాలి అని ఎందుకొరకు ఈ లోకంలోనికి వచ్చారు అది మాకు తెలియాలి, అవి ప్రకటించండి అయ్యా మేము వింటాం. అది ఈనాడు సేవకులుగా మేము నిలవబడితే, నేనైనా పిల్లలైనా ఎవరినైనా మమ్మల్ని పిలిచిన దేవుడు, మమ్మల్ని గత 37 సంవత్సరాలుగా పోషిస్తున్న దేవుని గురించి, మా ఆకలి తీర్చినటువంటి దేవుని గురించి మేము ప్రకటించేందుకు కొరకు సిద్ధముగా ఉండాలి. అది మేము చేస్తే అది నీతి అవుతుందండి. ఇందాక మనం చదువుకున్నాం సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఆ విషయాలు తెలియజేస్తాడు. పితరులు ఐగుప్తులో మీరు ఎట్లా పోషించబడ్డారో, ఎటువంటి పరిస్థితుల్లో మీరు చిక్కుకున్నారో, ఏ విధంగా దేవుడు మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వచ్చాడో, ఏ విధంగా పార్వతులు ప్రపంచ దేశంలో మిమ్మల్ని చేర్చాడో, ఎర్రని ఎండలో పగలు మేఘస్తంభముగా ఉండి, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి, పూరేళ్ల చేత మిమ్మల్ని పోషించి, మన్నా చేత మిమ్మల్ని పోషించి, బండలో నుంచి నీళ్లు తాపించి మిమ్మల్ని సజీవులుగా కాపాడుకున్నాడే. ఆయన తలంచుకోనండి, ఆయన తలంచుకోనండి. ఇక్కడ అవే ఆ తర్వాత చెప్తా ఉంటున్నారు. వాళ్ళు కూడి వచ్చారట. చూడండి, ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చి, శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చును. ఇక ఆ తర్వాత అన్ని చదువుకుంటుంటే దేవుని సహాయము, దేవుని నీతి ఎంత గొప్పదో అక్కడ తెలియజేస్తా వస్తున్నారు. కాబట్టి విమర్శ గురించినటువంటి విషయాలు ఆ ఫేలిక్స్ భార్యకు చెప్పినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోయారు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా దేవుడు వారికి రాజుని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాజు చేసే పనులేమిటో, నీతిమంతులైనటువంటి ఆ రాజు చేసే పనులేమిటో చెప్పినప్పుడు వారి గుండెలు కరిగిపోయినవి. వడగండ్ల వాన కురిసింది, భయపడిపోయారు, దిక్కు తోచక పరిస్థితి. సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా మేము నేరం చేస్తాం, మేము తప్పు చేశాము, ఇప్పటి వరకు మమ్మల్ని పోషించిన దేవుడిని మేము విడిచి మరచి, మేము మా ఇష్టం వచ్చేట్టుగా ప్రవర్తించి దేవుడిని తిరుగుబాటు చేసామయ్యా. ఆ వడగంట వర్షమును తట్టుకోలేక సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా దయచేసి మా కొరకు ప్రార్థించి, మేము తప్పు చేస్తాం, మేము పాపులు, మేము దేవుని ఎరగని వారి వల్ల మేము చేసాము, క్షమించండి, మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు సమూయేలు అంటాడు, మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నా దేవుని ఎదుట నేను పాపము చేసిన వాడిని అవుతాను. మీ కొరకు మీరెవరో దేవుణ్ణి విడిచిన వారు, దేవుని వద్దన్న వారు,
మీ ఇష్టానుసారంగా జీవించిన వారు, మీ ఆలోచన ప్రకారము దేవుని ఆలోచనలు త్రోసిపుచ్చిన వారు అయినను మీ కొరకు ప్రార్థన చేసేందుకు కొరకు దైవజనునిగా నేను నిలబడి మీ మేలును నేను కోరుకొనకపోతే, మీ బాధ్యతలు నేను గుర్తించకపోతే, మీ ఆకలి నేను తీర్చకపోతే, మీ నిమిత్తమై దేవుని దగ్గర ప్రార్థన చేయకపోతే, నేను దేవుని ఎదుట పాపము చేసిన వాళ్ళను అవుతాను. ఇది నా గుండెలలో నాకు పైనండి. ఎవరు నన్ను ఏమి అన్నా, ఎవరు వ్యతిరేకంగా ప్రవర్తించినా, తిరుగుబాటు చేసినా, దూరమైపోయినా అందరి నిమిత్తం ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టి నేను పాపము చేస్తున్నాను అవుతాను. కాబట్టి సమీరంలో ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను. మరొక మాటను కూడా మనం చదువుకుందాం. చూడండి, సమయంలో 2వ గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గము వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏడువాడొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించు సూర్యుని వలెను, వర్షము కురిసిన బింబుట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు. ఎంత చక్కగా మిమ్మల్ని ఏదేవాడు ఒకడు పోతాడు. అదే యెషయా గ్రంథంలో కూడా మనం చదువుకుంటాం. లేత గడ్డి వలెను ఎడారిలో చెట్టు వలెను యేసు పెరిగెను దేవుని ఎదుట, శ్రమలను భవించి గవిని వెలుపట. మిమ్మల్ని ఏదేముండో కూడా పుడతాడు. ఆయన లేత పెట్టి ఆయన ఎలా ఉంటాడో తెలుస్తా. ఎంత చక్కగా ఆ 4వ వచనంలో చెప్తున్నాడు. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె, వర్షము కురిసిన మిమ్మల్ని నిర్మలమైన కాంతి చేత భూమి నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. మిమ్మల్ని ఏడువాడు. అదే మిమ్మల్ని విమర్శించువాడు, మీ విషయమై విమర్శించువాడు, మీ విషయమై నీతి గల కార్యములు చేయవాడు మిమ్మల్ని ఏడువాడు. ఓ ఫెలిక్స్, ఓ దుస్సిలా, పిచ్చి మోటాళ్ళారా, నన్ను పిలిపించుకొని నా ద్వారా యేసయ్య మాటలు మీరు వినాలనుకుంటే ఇదిగో ఇవే నేను చెప్తా. నా నోటి నుంచి వచ్చే మాటలు ఇవే. ఒకప్పుడు నేను యూదులను లేక యేసయ్యని ఆరాధించే వారిని చంపుటకు సాహసించిన వాళ్ళను, ఆయన ఆరాధించే వారిని హింసించిన వాళ్ళను ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను. ఆయన నీతిమంతుడు, నీతిగల కార్యాలు చేస్తాడు.
ఆయన ఆశానిగ్రహం కలిగిన వాడు. ఆయన విమర్శించేందు కొరకు వస్తాడు. తట్టుకోగలవా? నిలవగలవా? విమర్శ దినమున నీవు నిలవగలవా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే ప్రవర్తించు. ఓకే, ఒక దినము ఉన్నది, అది విమర్శ దినం. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఆ దినమున నీ స్థితి ఎలా ఉంటుంది? ఇవి పౌలు గారు ఫెలిక్స్ మరియు దృశ్యులకు చెప్పాడు. వాళ్ళు అనుకున్నాడు, ఫెలిక్స్ ఇతను డబ్బులు వస్తాయేమో అనుకున్నాడు, ఆశించాడు. నా వల్ల డబ్బులు కాదు వచ్చేది, నా నోట నుండి వచ్చేటువంటి దేవుని మాటలు నిన్ను నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని కలిగి చేస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది నీవు నీతిమంతుడు అని, మా పట్ల గొప్ప కార్యములు చేసే దేవుడు అని, ఆశానిగ్రహము కలిగిన దేవుడు అని. అయ్యా, మా యొక్క ఆలోచనలు, మా తలంపులు ప్రక్కన పెట్టి మేమేమైతే ఆశించామో వాటిని ఇచ్చి మమ్మల్ని జాగ్రత్త పడమని చెప్పి విమర్శ దినమున మేము తట్టుకోగలిగే స్థితిని మేము కలిగిన వారముగా ఉండేందుకు మమ్మల్ని ప్రత్యేకపరచుకొచ్చిన దేవుడు, ఈ రాత్రి మీ సన్నిధిని మేము ఆ మాటలను గ్రహించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆశీర్వదించండి. మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నీ చిత్తములో సమస్తమును చేయగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. నజరేయుడు యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని